వర్గాలను కలుపుకుని పోయి ఒక బలమైన శక్తిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రజాసేవా భవన్లో క్యాంపు కార్యాలయంలో పట్టణంలోని వార్డు నెంబర్ 42 రిక్షా కాలనీ వాసులు ఎంఏ ఖుయ్యం ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అలాగే వార్డు నెంబర్ 7 కేఆర్కే కాలనీ నుంచి స్థానిక కౌన్సిలర్ ఆనంద్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి వాగ్మరే రాజ్, ఎండి ముస్తాక్, అలాగే మన్సూర్, జావీద్, అన్వర్ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కండువలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు కేఎస్ఆర్. అలాగే వార్డు నెంబర్ 46 బ్రాహ్మణవాడ బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు జోగు సంతోష్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త క్షేత్రస్థాయిలో పర్యటించి ముమ్మరంగా ప్రచారం చేయాలని, ముఖ్యంగా వార్డు ఇన్ఛార్జీలు ఆ బాధ్యతలు భుజానికి వేసుకోవాలని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కల్పించారన్నారు. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసేలా ఓటర్లను చైతన్యపరచాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తీసుకురావాలని, అదే మన భవిష్యత్తుకు గీటురాయంటూ దిశానిర్దేశం చేశారు కేఎస్ఆర్. చాలా మంది స్థానిక ప్రజాప్రతినిధులు చేరటానికి సిద్ధంగా ఉన్నారని, వారందరినీ సాధారణంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జనత జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, కౌన్సిలర్లు దర్శనాల లక్ష్మణ్, కలాల శ్రీనివాస్, ఆవుల వెంకన్న, సాయి ప్రణయ్, జాఫర్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, బాయినవార్ గంగారెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, శ్రీలేఖ, యాళ్ల పోతారెడ్డి, ఆవుల వెంకన్న, నాయకులు పోరెడ్డి కిషన్, బండి దేవిదాసుచారి, తుమ్మలవారి చందు, లింగన్న, దయాకర్, నవీన్, మల్లయ్య, కుర్ర నరేష్, సయ్యద్, అలాగే షాహిద్ అలీ, ఇర్ఫాన్ ఖాన్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ వదిలింది అన్ని వర్గాలను కూడా కలుపుకుపోయేటువంటి ఒక శక్తిగా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇప్పుడు భారతదేశంలో కూడా, ఇండియాలో కూడా ఇండియా కూటమి అప్రమేతంగా ఇప్పుడు పోలింగ్ జరిగినటువంటి 200 పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాలు ఇండియా కూటమికి రాబోతున్నాయని అన్ని సర్వేలు సూచిస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా మీరు సమయం వృధా చేయకుండా మీ వార్డులలో ఈరోజు తిరగాల్సిందిగా, మీ వార్డులలో ఇంటింటి ప్రచారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ వారం రోజుల లోపల ఆసిఫాబాద్ లో మన రేవంత్ రెడ్డి అన్న సభ జరగబోతా ఉన్నది. అలాగే మన నిర్మల్లో కూడా మన రేవంత్ అన్న సభ జరగబోతా ఉన్నది. కాబట్టి ఆదిలాబాద్ లో మొత్తం పార్లమెంట్ పరిధిలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అద్భుతమైనటువంటి మెజారిటీని తీసుకొచ్చేటువంటి బాధ్యత మనందరి మీద ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీ వార్డులలో అత్యధిక మెజార్టీని తీసుకురావాలంటే 11 లోపే దాదాపు 65 నుంచి 70% పోలింగ్ పూర్తి అయ్యేటట్టుగా మనమందరం కృషి చేయాలా. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల పోటీలో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గొడెం నగేష్, ఆత్రం సక్కు గతంలో అధికార పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేదని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. మళ్ళీ ఇప్పుడు గెలిపిస్తే ఏదో చేస్తామంటూ నమ్మబలుకుతున్న వారి మాటలు నమ్మొద్దంటూ, నమ్మి వారికి ఓటు వేయద్దని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే రుణమాఫీ అంటారని, మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందంటూ ప్రశ్నించారు. అటు 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని చెప్పారు. ఈ 2 పార్టీల అభ్యర్థులకు ఓటు వేయొద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఒక పేదింటి ఆడబిడ్డకు అవకాశం ఇచ్చిందని, ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలు కోరారు. కాంగ్రెస్ చెప్పింది చేస్తుందని, తమ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణాకే ఓటు వేయాలని ఆయన మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జైనత్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండ గంగాధర్,
పట్టణ అధ్యక్షులు గుడిపల్లి నగేష్, కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, దర్శనాల లక్ష్మణ్, సాయి ప్రణయ్, జాఫర్ అహ్మద్, నాయకులు పోరెడ్డి కిషన్, ఎల్జీ వెంకట్రెడ్డి, అలాగే కందుల సుఖేందర్, ఖయ్యూం, ఓరకంటి అఖిల్, దర్శనాల అశోక్, అఖీం, అన్సర్ పటేల్, పోతురాజు సంతోష్, ఉగ్గే సంతోష్, మహిళా నాయకురాలు ప్రమీల, సోనియా, అఫ్రోజ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సరాల్లో ఈ ఆదిలాబాద్ జిల్లాకు, ఆదిలాబాద్ పార్లమెంట్ లో 5 సంవత్సరాలు అయితే మీ పార్లమెంట్ సభ్యుడు ఉండే. ఎన్నడూ ఏ గ్రామం కోలే ₹1 తీసుకురావాలి. ఒక గ్రామానికి పేన గ్రామం పేరు చెప్పమని చెప్తా ఉన్నాం. ఈ రోజున ఒకటే ఆదిలాబాద్ పార్లమెంట్ లో ఉన్న గౌరవ పెద్దలందరికీ, ప్రజలందరికీ, మహానుభావులకు, మేధావులకు